సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్ తెలంగాణ టీఎస్ఆర్టీసీ జహీరాబాద్ డిఎం కార్యాలయంలో ఉమ్మడి మెదక్ జిల్లా రీజనల్ మేనేజర్ ఎస్తేర్ ప్రభులత, జహీరాబాద్ డిపో మేనేజర్ జివిఎస్ సూర్యనారాయణ మరియు బస్ డిపో ఉన్నత అధికారులతో మంగళవారం రోజు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి మెదక్ జిల్లా రీజనల్ మేనేజర్ ఎస్టర్ ప్రభులత మాట్లాడుతూ, మన జహీరాబాద్ డిపోలో మొత్తం 93 బస్సులు ఉండగా అన్ని వేళల్లో సరైన సమయంలో అన్ని బస్సులు నడుపుతూ ముందుకు వెళ్లుచున్నాము. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షలకు గాను 10వ తరగతి పరీక్షలకు గాను మొదలగు పరీక్షలకు గాను విద్యార్థులకు మరియు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు. విద్యార్థులకు, ప్రయాణికులకు అందరికీ వేసవికాలం రావడంతో బస్ డిపోలో ప్రయాణికులకు మంచినీటి సమస్యలు లేకుండా చూస్తామన్నారు. 2023 డిసెంబర్ 9వ తేదీ నుండి జహీరాబాద్ టీఎస్ఆర్టీసీ లాభాల బాట ముందంజలో ఉందని ఆమె తెలియజేశారు. ఇప్పుడు జనాలు ఎక్కువైపోయి బస్సులు సరిపోవట్లేదు. సో ఫుల్గా వెళ్తుండేటప్పటికి బస్సులు తగ్గించేసారా అనుకుంటున్నాను. అట్లా ఏం లేదు, అన్ని బళ్ళు నడుస్తుంది. ఎస్తర్ ప్రభులత, ఎస్తర్ ప్రభులత, ఎస్తర్ ఏ ఇంగ్లీష్లో అయితే ESTHER THER ఎస్తర్ ప్రభులత.